ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రజలపై అదనపు భారం మోపలేం, సీఎం చంద్రబాబు నాయుడు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏపీలో ఏర్పాటు చేయండి, అశ్విని వైష్ణవ్తో లోకేష్. పెద్దిరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్, భారతీయులపైన అమెరికా ఉక్కుపాదం. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు. పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే ఇలా చెయ్యండి. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రజలపై అదనపు భారం మోపలేం. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయార్జన శాఖల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు పురోగతిపై అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం 41,420 కోట్లు రాగా, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 41,382 కోట్లు వచ్చిందని తెలియజేశారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏపీలో ఏర్పాటు చేయండి. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ను కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. కేంద్ర మంత్రిని కలవడానికి ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చిన నారా లోకేష్ ఇక్కడి రైల్ భవన్లో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, అందుకు కేంద్రం సహకరించాలని కోరారు. విశాఖలో తాము ఏర్పాటు చేయాలనుకున్న డేటా సిటీకి సహకరించాలని కోరారు. భారతీయులపైన అమెరికా ఉక్కుపాదం. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్న 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని సాన్ ఆంటోనియో నుంచి C-7 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్ రానున్నాయని వివరించారు. పెద్దిరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్. జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులు బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని తేలింది. దీనికోసం వైకాపా హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లుగా దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన, అది పక్కాగా అమలయ్యేలా చూడటం వెనుక మాస్టర్ మైండ్ పెద్దారెడ్డి తనయుడేనని, ఈ కుంభకోణంలో బిగ్ బాస్ తరువాత కీలక వ్యక్తి ఆయనేనని తేల్చారు. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు. భవన నిర్మాణ అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఇక బిల్డర్లు తిరగవలసిన పని లేదు. అధికారులు అధికారికంగా కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడతారన్న భయం అంతకంటే లేదు.
సమీపంలోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తు పోర్టల్లో అప్లోడ్ చేసి కొద్ది గంటల వ్యవధిలోనే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించవచ్చు. నిబంధనలకు లోబడి పనులు పూర్తి చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. 18 మీటర్ల ఎత్తులోపు 5 అంతస్తుల్లో నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన స్వీయ ధృవీకరణ పథకం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే ఇలా చెయ్యండి. ఎంత ప్రయత్నించినా పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? అయితే ఆహార పదార్థాలలో, ఆహారపు అలవాట్లలో లోపాలు ఉన్నాయని గుర్తించండి. స్మూతీలు, పండ్ల రసాలు ఆరోగ్యకరమే, కానీ వాటిలో ఉండే చక్కెరతో అదనపు క్యాలరీలు తోడవుతాయి. కాబట్టి దాహం తీర్చుకోవడం కోసం వాటికి బదులుగా నీళ్లు, కొబ్బరి నీళ్ళ వంటివి తాగండి. పలుచని మజ్జిగ, నిమ్మరసము తీసుకోవచ్చు. నచ్చిన పదార్థాలను పూర్తిగా తినడం మానేవలసిన అవసరం లేదు. అయితే మితంగా తింటే సరిపోతుంది. పిండి పదార్థం శత్రువులు కావు, కాబట్టి వాటిని పూర్తిగా మానేయకూడదు. కానీ తినే ముందు కంచంలో ఎంత అన్నం, ఎన్ని దుంపలు ఉన్నాయో గమనించుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. క్యాలరీలు తగ్గించాలి. కడుపు మాడిస్తే ఖచ్చితంగా పొట్ట చదునవుతుంది. కాబట్టి కడుపు నిండా తినడం మానేసి పొట్టను కాస్త ఖాళీగా ఉంచుకోవాలి. తినే కొద్దిపాటి ఆహారం పోషకాలతో నిండి ఉండేలా చూసుకోవడం మాత్రం తప్పనిసరి. ఆవగా త్వరగా తినడం వల్ల సరిపడా తిన్నా ఆకలి తీరని భావనే కలుగుతుంది. కాబట్టి మనసు పెట్టి ఏకాగ్రతగా నెమ్మదిగా తినాలి. ఫోన్లు, టీవీలు చూస్తూ తినే అలవాటు మానివేయాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. భోజనాన్ని సలాడ్తో మొదలు పెడితే పొట్ట సగం నిండిపోయి మిగతా పదార్థాల మోతాదు తగ్గుతుంది. ఇలా చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు చేయాలని గత ఏడాది నవంబర్ 14న నిర్ణయించగా ఇప్పటి వరకు 17 లక్షల మందిని పరీక్షించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చోరీ సొమ్ముతో స్నేహితురాలికి 3 కోట్ల ఇల్లు. బంగారు ఆభరణాలు దొంగిలించడం, బిస్కెట్లుగా మార్చడమే పని. పోలీసులకు పట్టుబడిన గజ దొంగ. ఉగాది రోజు P4 ఆవిష్కరణ. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్నారు. ప్రణాళికా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణకు స్వర్ణం. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో స్వర్ణం దక్కింది. మహిళల 3x3 బాస్కెట్బాల్లో తెలంగాణ జట్టు పసిడి పథకం కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 21-11తో కేరళపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కు మంగళవారం 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కనోయ్ స్లాలంలో దొడ్డి చేతన భగవతి 3వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో కర్రీ సాయి పవన్, షేక్ గౌస్ జోడీ కూడా కాంస్యం సాధించింది. ఎయిమ్స్కు శాశ్వత నీటి వసతి. గుంటూరు ఛానల్ నుంచి నీరు మళ్లింపు. కూటమి సర్కారు చొరవతో మంచి పరిష్కారం. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల. జేఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్షల ప్రాథమిక కీ మంగళవారం విడుదలైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 6వ తేదీ రాత్రి 11:50 పంపవచ్చునని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ తెలిపింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.